ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం. సుమారు 60,000 మంది పైచిలుకే భక్తులు దర్శించుకున్నట్లు అంచనా. శాకంబరి ఉత్సవం ముగింపు రోజు పౌర్ణమి, ఆషాఢమాసం, సారే సమర్పణ, వారాంతపు సెలవు, ఆదివారం ఇవన్నీ కలిసి రావడంతో దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్లో కొండరాళ్లు జారిపడే అవకాశం ఉన్నందున మహామండపం మీదుగానే భక్తులు కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించవలసి ఉంటుంది. ఆదివారం ఉదయం 11:50 నుంచి సాయంత్రం పంచహారతులు అనంతరం భక్తులు అందరికీ ఏ క్యూ లైన్లో వెళ్ళినా ఉచిత దర్శనాలు కల్పించి తీరు ఆహ్వానించదగ్గ పరిణామం. ఆదాయ వనరులు వస్తాయని భక్తులు కిక్కిరిసిన సందర్భంలో టిక్కెట్ల కోసం వేచి చూసే పరిస్థితి నెలకొంటే భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుంది. బహుశా ఈ ఆలోచనతో దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, ఇంజనీరింగ్ అధికారులు కోటేశ్వరరావు, రమ, వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి, వన్ టౌన్ సిఐ దుర్గా శేఖర్ రెడ్డి, దుర్గగుడి ఉద్యోగులు, పోలీసు సిబ్బంది పూర్తి సమన్వయంతో ఆదివారం అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన విధులు, వారి సేవలు అభినందనీయం. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు 3 గంటల పాటు క్యూ లైన్ల వద్ద తన విధులు నిర్వహించిన తీరు, ఆలయ ఉద్యోగులతో సమన్వయం పాటించే విధానం, మహామండపం 6వ అంతస్తు పూర్తిగా నిండిపోయి 5వ అంతస్తులోకి భక్తులు ఉన్న తీరును గమనించి అధికారులు చేసిన ఏర్పాట్లు, కొన్ని సందర్భాల్లో ఆదాయ వనరులు వస్తాయని టిక్కెట్లు మాత్రమే ఉన్నవారికి దర్శనమని పాటించే చర్యలతో భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి. ఆదివారం రాత్రి 11 గంటలైనా దర్శనం కోసం భక్తులు వేచి ఉండే పరిస్థితి నెలకొంది. అందుకని సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ ప్రత్యేక వసతులు, విధానాలు అవలంబించిన తీరు చెప్పుకోదగిన విషయం.